నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఏదైతే మళ్ళీ జిల్లాలకి సంబంధించి పునర్విభజన తెర మీదకి వచ్చిందో ఈ నేపథ్యంలో ఎవరైతే గతంలో చేసినటువంటి పునర్విభజన మీద అసంతృప్తిగా ఉన్నారో ఆ గొడవలన్నీ కూడా మళ్ళీ తెరపైకి వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం నా వెనుకున్న వాళ్ళు కూడా అదే రకమైనటువంటి అసంతృప్తితో వచ్చారు. మనందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి కూడా సపరేట్గా అసెంబ్లీ నియోజకవర్గంగా వస్తుంది. అదేవిధంగా సపరేట్ డివిజన్గా కూడా కొనసాగుతున్నటువంటి పాలకొండను గతంలో పునర్విభజనలో భాగంగా దాన్ని తీసుకెళ్లి మన్యం జిల్లాల్లో కలిపేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ డిసిషన్ మీద అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం మళ్ళీ ఈ పునర్విభజనకు సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలకొండకి మళ్ళీ పునఃప్రతిపత్తి కల్పించాలి, దాన్ని కూడా సపరేట్గా జిల్లా కేంద్రంగా చేయాలంటూ చెప్పి పాలకొండకు సంబంధించినటువంటి వాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు, ఇప్పటివరకు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అసలు దాని వెనక ఏం జరుగుతుంది, ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అప్పుడెప్పుడో గతంలో పునర్విభజన చేశారు, దానిలో భాగంగా మన్యం జిల్లాలో మీకు సంబంధించిన నియోజకవర్గాన్ని ఆల్రెడీ కలిపేశారు. బట్ అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ పునర్విభజనలో భాగంగా మళ్ళీ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం కల్పించాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకని? నా పేరు జడ్డు బాలరాజు. నేను పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యుడిని. పాలకొండను జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఎప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో పాలకొండను జిల్లా చేయాలని అడిగిన సందర్భాలు ఉన్నాయి. వేలాదిగా తరలి వెళ్ళి అప్పటి సబ్ కలెక్టర్కు వినతి పత్రాలు అందించాం. విద్యార్థులచే ర్యాలీ చేశాం. వ్యాపారస్తులందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉద్యోగస్తులు సైతము కూడా వచ్చి జిల్లాని పాలకొండని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అనేక సందర్భాలలో అనేక రూపాలలో ఉద్యమాలు చేశాం. పోస్ట్ కార్డు ఉద్యమం అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, బంధులు అయితేనేమి, హర్తాళ్ళు అయితేనేమి, సమ్మెలు అయితేనేమి, నిరాహార దీక్షలు అయితేనేమి పూర్తి స్థాయిలో చేస్తున్నాం. పాలకొండను జిల్లాగా చేస్తారని ఆశతోనే ఎదురు చూసాం. అనేక మంది అప్పటి ప్రభుత్వం ఉండేటటువంటి పెద్దలను కూడా కలిసాం. అందరూ కూడా ఖచ్చితంగా పాలకొండను జిల్లాగా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. చేస్తారని ఆశతోనే ఎదురు చూసాం. ఆ ఆశలు కాస్త అడియాసలు అయ్యాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా పునర్విభజన జరుగుతుందనేటటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఈసారి అయినా కూటమి ప్రభుత్వంలోనైనా సరే స్థానిక ప్రజల యొక్క అవసరాలను అవకాశాలను గుర్తెరిగి రెవెన్యూ జిల్లాని ఖచ్చితంగా పాలకొండను జిల్లా చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు జనాభా దృష్ట్యా కానీ, వనరుల దృష్ట్యా కానీ, అటవీ సంపద దృష్ట్యా కానీ, అక్కడ ఉండే అనుకూలమైన వాతావరణ పరిస్థితి అంతటిని కూడా పరిశీలించి ప్రత్యేక కమిటీ వేసి పాలకొండను జిల్లాగా ప్రకటించేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని, ఆ అవకాశాన్ని కల్పించి ఈసారైనా ఈ కూటమి ప్రభుత్వమైన ఆలోచన చేసి ఈ కమిటీని స్వచ్ఛందంగా వచ్చి స్థానిక నాయకులతో పాటు స్థానిక ప్రజానీకాన్ని, విద్యార్థులని, విద్యావంతులని, వ్యాపారస్తులని, మేధావులని అందరినీ కూడా కలిపి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఖచ్చితంగా పాలకొండను జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారుల పెద్దల దృష్టిలో తీసుకెళ్తామన్నారు. ఖచ్చితంగా జిల్లా వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఆశతోనే మేము వెనుదిరుగుతున్నాం. ఒకవేళ రావడానికి ఏమైనా వెనకడుగు వేస్తే మరిన్ని ఉద్యమాలు చేయడానికి సాధన సమితి తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు బాలరాజు. సార్ మీరు చెప్పండి, ఇప్పటివరకు కూడా అంటే జిల్లా కేంద్రంగా చేయాలి పాలకొండ అని చెప్పి అడుగుతున్నారు, కానీ దానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఏదైతే మన్యం జిల్లాలో ఉందో అది మీకు బాగాలేదు అని చెప్తారా? అసలు ఎందుకని స్పెషల్ దీనికి కావాలి అనుకుంటున్నారు? ఏం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఈరోజు నా పేరు బుడితప్పలనాయుడు, పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడిని. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్టినప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధాలు ప్రకృతిగా పరంగా చూసుకుంటే అనేక ఏళ్ళగా, సంవత్సరాలకు కాదు, పూర్వం నుంచి కూడా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పార్వతీపురం కన్నా శ్రీకాకుళంకే అనుబంధాలుగా ఉన్నాయి. ఉదాహరణకి భామిని మండలం మొత్తం చూసుకుంటే ఇటు శ్రీకాకుళంతోనే సంబంధాలు అవి ఉన్నాయి. అలాగే పాలకొండ కూడా ఈ సామాజిక బంధాలు కూడా అన్నీ ఇటువే ఉన్నాయి. అలాగే చదువుల పరంగా చూసుకున్నా, లేదు ఉద్యోగ పరంగా చూసుకున్నా, వైద్యపరంగా చూసుకున్నా మౌలిక సదుపాయాలు శ్రీకాకుళంతో కలిసి ఉన్నాయి. అందుకు మా ప్రధాన డిమాండ్ పాలకొండ రెవెన్యూ డివిజన్ చేయాలి, లేదు అనుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండని కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ రెవెన్యూ అదే స్వతంత్ర జిల్లాగా ప్రకటించకపోతే మీరు అంటే జిల్లా కేంద్రంగా చేయకపోతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కలపాలి అని అడుగుతున్నారు. సో ఒకవేళ ఈ రెండు డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? మేమేంటంటే అప్పుడు తదుపరి చర్యలుగా మన ముఖ్యమంత్రి వారిలో ఏంటంటే పాలకొండ ఎలక్షన్ దీంట్లో వచ్చేటప్పుడే కూడా ఆయన మాట ఇచ్చున్నారు. మన ముఖ్యమంత్రి వారిలో ఏంటంటే మాట తప్పన మాట తప్పనన్న వ్యక్తి కాబట్టి
అలాగే మన దేశంలోనే ముగ్గురు ముఖ్యమంత్రుల్లోని ఒకటి మన మమతా బెనర్జీ గారు, రెండు యోగి ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ సెకండ్లో ఉన్నారు, థర్డ్ ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా పాలకొండని జిల్లాగానే ప్రకటిస్తారని మా ఆశతో చూస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా చేయనప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని మనం కోరుకుంటున్నాం. తర్వాత తదుపరి చర్య ఏంటంటే మాకు ఇప్పుడు కూడా పార్వతీపురంతో అనుబంధం లేదు. అలాగే పాలకొండ నియోజకవర్గం సంబంధించి 4 మండలాలు వేరుగొట్టాం, పాలకొండ, సీతంపేట, బామిని. ఈ బామిని నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. అలాగే బామిని నుంచి శ్రీకాకుళం జిల్లాకి రావాలి అంటే 55 కిలోమీటర్లతో మేము రాగలుగుతున్నాం, వెళ్ళగలుగుతున్నాం. అలాగే వైద్య సౌకర్యాలకు సంబంధించి ఈ విషయానికి వచ్చినట్టుగా అయితే పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ప్రత్యేకమైన ఒక హాస్పిటల్ కూడా పెద్దగా లేదు అక్కడ. ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మేము రావడానికైనా పోవడానికైనా మాకు అనుకూలంగా ఉన్న ఏరియా. మాకేంటంటే మా బాధ్యతలు ఎలాగా తీర్పే, మాకు ఇంచుమించు 50+ అయిపోయి 60+ కూడా అయిపోయి ఉన్నాం. రాబోయే రోజుల తరాలకైనా పాలకొండని ఒక దీనిగా జిల్లాగా ప్రకటించినట్టుగైతే మా పిల్లలకు కూడా దానికి మేమేదో న్యాయం చేసిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో ఈవేళ ఈ ధర్నాలు చేసుకొని ఇలాగ కంటిన్యూగా మా సొంత సమస్యల మీద పక్కన పెట్టి కూడా ఈ ప్రజల సమస్యల మీద పోరాడాలన్న ఆలోచనతో మేమందరం ఒక కమిటీ. పునర్విభజనలో చాలా వరకు చాలా జిల్లాలకు సంబంధించి ఇలాంటివే జరిగాయి. అంటే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి దూరం జిల్లాలకు వేయడం వలన చాలా వరకు ఉంది. అంటే మీరు కూడా అన్యాయానికి గురయ్యారు అనుకుంటున్నారా పునర్విభజనలో? అన్యాయం గురయ్యాం కాబట్టి ఇవాళ ఈ ఉద్యమానికి నడుము బిగించవలసిన పరిస్థితి ఏర్పడింది. అందు గురించి ఏంటంటే మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నాము. దానికి మీ ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి అది 100% కూడా మేము సఫలీకృతం జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ ప్రశ్న నేను చెప్తాను. రెండు అంటే ఒకటి జిల్లా చేయడం, రెండవది పాలకొండని శ్రీకాకుళంలో కలపని. రెండు అవ్వకపోతే ఏం చేస్తారన్నారు. ఉద్యమాలు, నిరసనలు కొనసాగితే జిల్లా వచ్చే వరకు ఆగేది లేదు. మాది రైట్. సో చూస్తున్నారు కదా, ఏమైనా సరే ప్రస్తుతానికి ఏదైతే జిల్లాల పునర్విభజనలో భాగంగా పాలకొండకి చాలా వరకు అన్యాయం జరిగింది అంటున్నారు. గతంలో శ్రీకాకుళంలో ఉండేటప్పుడు కాస్త వెసులుబాటు ఉండేది. బట్ ఎప్పుడైతే మన్యం జిల్లాలో కలిపారో దాని తర్వాత వీళ్ళు చిన్న చిన్న అవసరాలకు కూడా చాలా దూరం ప్రయాణించి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అంటున్నారు. అంతేకాకుండా పూర్వం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాలోనే పాలకొండ కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి ఒక అవినాభావ సంబంధం ఉండేది. ఆ రిలేషన్షిప్ని ఇప్పుడు బ్రేక్ చేసుకోవడం చాలా వరకు సాధ్యం కాదు. మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అని చెప్పి పాలకొండ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే మళ్ళీ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన తెరపైకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలకొండ జిల్లాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా కాస్త శ్రీకాకుళం జిల్లాలో బాగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి దానికి జిల్లా ప్రతిపత్తి కల్పించాలి అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ అది తీసుకోలేని సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ యాజిటీస్గా పాత విధానంలోనే శ్రీకాకుళం జిల్లాలోనైనా సరే కనీసం పాలకొండను తీసుకొచ్చి మళ్ళీ కలపాలి అని అడుగుతున్నారు. ఒకవేళ ఈ రెండు అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటున్నారు. సో చూస్తున్నాం కదా, జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇది కేవలం ఒక మచ్చతోనకనే మనం చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు చాలా దగ్గరలో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ జిల్లాల పునర్విభజనలో చాలా వరకు కూడా సో జిల్లాలకు సంబంధించి చాలా వరకు కూడా చాలా అసంతృప్త కూడా ఉన్నారని మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి అసలు ఎలాంటి తీసుకోవాలి అంటారు? నిజంగానే జిల్లాలను తీసుకెళ్లి వేరే దాంట్లో కలపడం వల్ల ఆ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్ని వాళ్ళకి ఫలితం ఉంటుంది అనుకుంటున్నారు. ఒక ప్రజానికంగా ఒక కామన్ వ్యక్తిగా మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే